వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊర్లలో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లకు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లాడే విధానం మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్ గా ఉంటాడు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ 9 నెలల్లో గత ప్రభుత్వము అంటే మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది, ఇప్పుడు ఈ 9 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట, రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట, ఎవరు కూడా సంతోషంగా లేరంట, పదే 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 కొలాప్స్ 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 అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగంటే ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి వరకు తప్పుడు కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టారో మేమందరం కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నాం. పోలీసులు ఎట్లా వాడుకోవాలా, అధికారులు ఎట్లా వాడుకోవాలా, అధికారులు ఎవరైనా వినకపోతే వాళ్ళని ఎట్లా సస్పెండ్ చేయాలనేది మీ ప్రభుత్వంలో మేమందరం కూడా చూడడం జరిగింది. పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు జరిగినాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ 9 నెలల్లో స్కాములు చేశారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్కామ్ చేస్తున్నాడంట. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోతున్నాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోతున్నాడు. ఈ రోజు నిజంగంటే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ అన్న గారి ఎన్డీఏ ప్రభుత్వము అవినీతి చేసే నాయకులు ఉంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చేవాళ్ళు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు, ప్రజల కోసం పరిపాలన చేశారే తప్ప ఎప్పుడు కూడా పవర్ కోసం పరిపాలన చేయలేదు. ఈ రోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇసుక అంట. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక దొరకక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒక్క ఇల్లు కట్టుకోలేకపోయినారు ఒక 2-3 సంవత్సరాలు ప్రజలు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్రీ శాండ్ ఉచితంగా ఇసుక ఇస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానికి డబుల్ ఛార్జ్ చేస్తున్నారంట. ఎక్కడి నుంచి డబుల్ ఛార్జ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. మరి ఎక్కడి నుంచి ఇసుక అవినీతి జరుగుతుందనేది కూడా నిరూపించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పేకాట ఆడిస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఉదాహరణ, మీ ప్రభుత్వము ఉన్నప్పుడు దగ్గరుండి మీ గతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కాదు కదా, మీరు పోలీసులతోనే జిల్లా స్థాయిలో ఉన్న పోలీసులే దగ్గరుండి పేకాట ఆడిచ్చి డబ్బులు సంపాదించుకొని విశాఖపట్నంలో ఇల్లులు కట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయనేది ఇంకా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఆయన చెప్పే మాటలు వింటుంటే ఓయమ్మ మళ్ళీ ఏమవుతుందో ఏందో అనుకున్నాము. కష్టపడాలంట, కష్టాలు ఎదుర్కోవాలంట, కష్టాల్లో నుంచి సుఖాలు వస్తాయంట. అంటే పోయినా మీరు మీ ప్రభుత్వంలో బాగా కష్టపెట్టాము, తర్వాత మీకు ప్రజలకు సుఖం చూపిస్తాము, ఇప్పుడైతే కష్టమైతే చూపించాలని చెప్పి మీరే ఒప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి చేసే వాళ్ళని గుర్తు పెట్టుకోవాలా, చెడు చేసే వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలా. కార్యకర్తలు జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము, వాళ్ళ అంతు చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా మరి ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0 వర్షన్ చూస్తారని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి నవ్వాలా ఏడవాలా తెలియక వైసీపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారు కూర్చొని. 1.0 తట్టుకోలేకపోయినా మీనది 2.0 నాకు పిచ్చెక్కిస్తాడేమో అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి. ఆయనే అంటున్నాడు గతంలో 1.0లో నేను ఏమి చేయలేకపోయినాను, ఎవరికి న్యాయం చేయలేకపోయినాను కార్యకర్తలకి అని చెప్పి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా ఏం చేయలేదు, ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, రాయలసీమకి ఏం చేయలేదు. 3 రాజధాని పేరు మీద రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విడదీసి మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీ తెద్దామని అనుకున్నారు. మీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒకరిని పెట్టుకొని మీ వాళ్ళని ఏలుదామనుకున్నారు. పాపము విజయసాయిరెడ్డి గారు అసలు ఎందుకు ఆయన రాజీనామా చేసినాడు, ఎందుకు మీకు దూరంగా వెళ్ళిపోయినాడు అనేది స్పష్టత లేకుండా పోతుంది. మీ తర్వాత వీళ్ళు ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అనే ఒక బిల్డప్ గత 5 సంవత్సరాలు చూసి ఇప్పుడు సడన్ గా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసినారు. షర్మిల గారు కలిసినారు విజయసాయిరెడ్డి గారిని, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆమె ఓపెన్ గా అంటుంది, ప్రెస్ లోనే మాట్లాడింది, ఏమని విజయసాయిరెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి షర్మిల చెప్పిందంతా కూడా మీరు అబద్ధము, ఇది వాస్తవం అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి ఒత్తిడి పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించారంట సొంత చెల్లెల మీద. ఇవన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. చాలా మందికి కొన్ని తెలుసు, ఇప్పుడు బయటికి వస్తున్నాయి. మీరు మీ ఇంట్లో దగ్గర మీకోసం కష్టపడి మీకోసము పాదయాత్ర చేసిన మీ చెల్లెల దగ్గర నుంచి వైసీపీ జెండా పట్టుకున్న సామాన్య కార్యకర్త వరకు మీరు ఎవరికి న్యాయం చేయగలిగినారు, ఎంతమందికి న్యాయం చేయగలిగినారు అనేది మీకన్నా ఒక లెక్క ఉండాలి కదా. ఈ రోజు వైసీపీ నాయకులు ఏదో ప్రెస్ మీట్లు పెట్టాలి కాబట్టి పెట్టి తెలుగుదేశం పార్టీ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా ఏదైనా ఆధారం చూపించి మాట్లాడగలిగినారా? అంత ఓపెన్ గా స్కాములు జరుగుతుంటే ఒక్కటైనా మీరు నిరూపించగలిగినారా? రాయలసీమలో మీరు చేసిన అవినీతి పక్కన పెట్టండి, మోసం, రాయలసీమలో రైతులని ఎంత మోసం చేస్తున్నారు, రాయలసీమలో ఉన్న ఉద్యోగస్తుల్ని ఎంత మోసం చేస్తున్నారు, రాయలసీమలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులకి ఎంత మీరు మోసం చేస్తున్నారు. ఇంకా ఎవడు కూడా మర్చిపోలేదు, ఇంకా చాలా ఆవేశంగా ఉన్నారు మీరు చేసిన అక్రమాలకి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాలన్నా, ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతు బాగుండాలన్నా, ఏది మంచి జరగాలన్నా కూడా అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు 2.0లు 5.0లు ఎన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేరు. ప్రశ్నించే అవకాశం కూడా అర్హత కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరం కోరుకుంటున్నాము, కానీ ఆయన రాడు. ఆయన ఎమ్మెల్యేలను కూడా పంపిడు. ఏమంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లల్లాగా మానం చేస్తున్నాడు. ప్రతిపక్ష హోదా అనేది మీరు కావాలి 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 అంటే ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చే తీర్పు. ఆ ప్రజలు మీ మీద నమ్మకం లేక మీకు ఆ తీర్పుని ఒక ఎమ్మెల్యే స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టినారు. అది మీరు అర్థం చేసుకోకుండా అహంతో నాకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను అసెంబ్లీకి పోనంటే మాత్రము అది కరెక్ట్ కాదు. స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నారు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి వాళ్ళతో ధర్నాలు చేపిస్తారంట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నా ఎవడైనా వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు, వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటారు. కానీ మా పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది, వైసీపీ పార్టీ ఎట్లా రోడ్డు మీద పడింది, మీరు కూడా వచ్చి నాతో పాటు కూర్చోండి అని చెప్పి అడిగినట్టుంది. ఇది మీ ప్రభుత్వంలో ఎంతమందిని మీరు విదేశీ విద్య కింద పంపించినారు, ఎంతమంది పిల్లలు మీ వల్ల మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇళ్లలో కూర్చున్నారు. ఒకసారి లెక్కలు తీసి ఎవరైనా డిబేట్కి వస్తే మేమందరం కూడా సిద్ధం, అంటే మీరు చెప్పే సిద్ధం కాదు, మా సిద్ధం వేరే ఉంటది.
సో దయచేసి వైసీపీ నాయకులు ఈ రోజు రాష్ట్రంలో రోడ్లు పడుతున్నాయి, ఇల్లు వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరికైనా లోన్ వచ్చిందా అండి? ఏ ఒక్కడైనా సరిగ్గా ఇల్లు కట్టుకోగలిగినాడా? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే 4 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. 3 సెంట్ల భూమి ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చినారు? సెంటున్నారా?